హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వార్తల్లో వచ్చిన నోటిఫికేషన్ నేను చూసుకుంటే ఎన్హెచ్పిసి నుంచి రావడం జరిగిందండి. ఫరీదాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ నుంచి రావడం జరిగింది. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 388 అనేది ఉండడం జరిగింది. దీంట్లో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకైతే 149 అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 74, జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకైతే 63, ఈ అండ్ సి వాళ్ళకైతే 10 వేకెన్సీస్, సూపర్వైజర్ ఐటీ వాళ్ళకైతే 9 వేకెన్సీస్, అండ్ సూపర్వైజర్ సర్వే వాళ్ళకైతే 19, అండ్ సీనియర్ అకౌంటెంట్ వాళ్ళకైతే 28, అండ్ హిందీ ట్రాన్స్లేటర్ వాళ్ళకైతే 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. డాట్ మ్యాన్ సివిల్ వాళ్ళకైతే 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ డాట్ మ్యాన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకైతే 8 వేకెన్సీ అయితే. అర్హత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ, అదేవిధంగా పీజీ ఉత్తీర్ణులై ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ వయస్సు అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి అయితే 30 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు, అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు. అండ్ జీతం అని చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అకౌంటెంట్ వాళ్ళకైతే స్టార్టింగ్ 29,600 అయితే ఉంటుంది. అండ్ హిందీ ట్రాన్స్లేటర్ వాళ్ళకైతే స్టార్టింగ్ 27,000, అండ్ డాట్ మ్యాన్ సివిల్ వాళ్ళకైతే స్టార్టింగ్ 25,000 అయితే ఉంటుంది. ఎంపిక విధానం అనేది ఆన్లైన్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుందని చూపించారు. ఇక్కడైతే మీరు చూసుకోండి. ఎగ్జామ్ కేంద్రాలని చూసుకుంటే మన తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఉండడం జరిగిందండి. అందరికీ మంచి అవకాశం. మీరైతే ఇక్కడ ఎలిజిబుల్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మిగతా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చివరి తేదీ June 13 వరకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.